హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, మనం భైరవ ఉపాసన క్రమంలో కాలభైరవుని యొక్క 68 స్వయంభూ లింగముల యొక్క మరియు 52 శక్తి పీఠములలో క్షేత్ర పాలకునిగా ఉన్న కాలభైరవుని యొక్క మంత్రములన్నీ మనం వరుస క్రమంలో చెప్తున్నాం. ఇప్పుడు ధూమ్ర భైరవ. ఈ ధూమ్ర భైరవ అన్నది సకల విధములైన నిగూఢ శత్రువులను మరియు చేతబడులను, ఒంటరిగా ఉండేవారు, ఎటువంటి తోడు లేని వారికి శత్రువులు అధికమై దిక్కు తోచనప్పుడు ఈ మంత్ర జపం చేసి సకల విధములైన ఇబ్బందుల నుండి బయటపడడంతో పాటు ఐశ్వర్యము, ఆనందము, మనస్కామ్య సిద్ధి తప్పక పొందగలరు. ఈ మంత్రము కూడా భైరవ ఉపాసన క్రమం వర్తిస్తుంది. ప్రసంగములను విని అవగాహన పెంచుకొని జపములు చేయండి. 16 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ మంత్రం ప్రత్యక్షంగా శివారాధన చేస్తూ మంత్ర జపం చేయవచ్చు. ధూమ్ర భైరవ మంత్రము ఓం శ్రీం ధూమ్ ధూమ్ర భైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం శ్రీం ధూమ్ ధూమ్ర భైరవాయ నమః. మంత్రం మరోసారి ఓం శ్రీం ధూమ్ ధూమ్ర భైరవాయ నమః. దేవత్మ స్వరూపులారా, ఏ మంత్రమైనా వాచక జపమే చేయాలి. మానసిక జపం పనికిరాదు. ముందు ప్రసంగాలను వినండి, ఓపికతో నేర్చుకోండి, తర్వాతే సాధనలు చేయండి. లేదా గురువులను సమీక్షించి గురువు యొక్క అధిపాగ్యంతో ఉంటూ చేయడం అన్నది చాలా విశేషమైన ఫలితం ఇవ్వగలదు. దేవత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగ్గ ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో మనస్కామ్య సంపూర్ణముతో ఆనందకరమైన భోగయుక్తమైన ఐశ్వర్యయుక్తమైన జీవితం కొనసాగించేందుకు కావలసిన నిర్మాణాలు మీ చేతులారా నిర్మించుకోవడంతో పాటు హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యలు వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.